కేసీఆర్ హయాంలో పండగల ఉన్న వ్యవసాయాన్ని దండగలా మారుస్తున్న ఘనుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధనపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ ముందు ధర్నాకు దిగారు. మార్కెట్లో 70,000 మొక్కజొన్న బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంట కొనుగోలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. రైతులకు రాజకీయ రంగు పొలిమి విభజించి కక్ష సాధింపులకు గురి చేస్తున్నారన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై సర్కార్ను నిలదీయడం కోసం మే 6న వరంగల్లో సభ నిర్వహించబోతున్నారని అన్నారు. ఈ సభకు లక్షలాది మంది రైతులు తరలివచ్చి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఆరూరి రమేష్. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ని పరిశీలించడం జరిగింది. నెలకు పైగా మక్క రైతులు మక్క తెచ్చి ఇక్కడ పోషణం కొనుడు లేదు, గిట్టుబాటు ధర లేదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగం పరిస్థితి ఇదే. దానికి కారణం ఈ అసమర్థత ప్రభుత్వం, ఈ ఆలోచన లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకత ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మా రైతుల గోస చూడు. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ కూడా రైతు కోసం చేయలే. యూరియాకు చెప్పులు లైన్లో పెట్టే ఆనవాయితీ తీసుకొచ్చారు. మా వ్యవసాయదారులు, మా మహిళా వ్యవసాయదారులు కష్టపడి పండిస్తే ఈ రోజు మార్కెట్కు తీసుకొస్తే ఏంది గోస, ఏంది బాధ? నెల రోజులుగా పడిగాపులు, కొనుగోలు లేదు, గోదాములు లేవు, గన్నీ బ్యాగ్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే దానికి నిరసనగా మే 6వ తారీఖు మా నాయకుడు కేటీఆర్ గారిని ఆహ్వానించినాం. మా రైతాంగం స్వచ్ఛందంగా రావాలి అంటే రోడ్లో జరిగే సమావేశానికి రైతుల పక్షాన మేము పోరాడతాం. దయచేసి మా రైతులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ వెంట మేము ఉన్నాం.